ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కాన్వాయ్లోని పోలీస్ ఎస్కార్ట్ వాహనం మినీ వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్తో పాటు 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా బొసాయి వలస వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. యుగంధర్, డీటెయిల్స్ అండి. ఈరోజు ఉదయం తాలూరు నుంచి మెంటాడ మండలానికి వెళ్తున్నటువంటి మంత్రి సంధ్యారాణి తాలూకా కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వెహికల్, ముందుగా వెళ్తున్నటువంటి ఒక పైలట్ వెహికల్ ఎదురుగా వస్తున్నటువంటి ఒక మినీ వ్యాన్ ని ఢీకొట్టింది. అయితే ఈ ఢీకొట్టినటువంటి ఘటన మొదట సాధారణ ప్రమాదం అనుకున్నారు. పోలీసులు తాలూకా ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి మొదట అనుకున్నారు. కానీ దీని తాలూకా ఘటన తాలూకా వివరాలు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీసుల తాలూకా అంటే ఒక నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, ఏదైతే పైలట్ వెహికల్ ఉందో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, అతివేగం ఒకవైపు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా రోడ్డు పైన నేషనల్ హైవే పైన వెళ్తుండడం ఒకటైతే దీన్ని కట్టుబుచ్చేందుకు గుమ్మడి సంధ్యారాణి సైతం ఈ ఘటనలోని అనుకోవడాను ప్రవర్తించడం అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశమైంది. తర్వాత మొదట ఘటనా స్థలంలో పోలీసులందరూ కూడాను టైర్ పేలి వ్యాన్ ముందున్న వ్యాన్ ఢీ కొట్టామని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి గుమ్మడి సంధ్యారాణి ఎదురుగా వస్తున్నటువంటి మినీ వ్యాన్ డ్రైవర్ మధ్య సేవించి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి అక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే ఎడమ వైపు వెళ్తున్నటువంటి క్యాన్వాయ్ వెహికల్ పూర్తిగా కుడివైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అక్కడితో ఆకుండా ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో మినీ వ్యాన్ డ్రైవర్, ఆయనకి బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. బొగతా త్రినాథ అనేటువంటి వ్యక్తి డ్రైవరు, దీనికి కూడా ఆరుకు తరుస్తున్నటువంటి ఈయన్ని బెదిరించారు. ముందుగా నువ్వు మద్యం సేవించి వలన ఈ ప్రమాదం జరిగింది అని ఒప్పుకోవాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకి అక్కడ ఉన్నటువంటి బాడంకి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి టెస్ట్ కూడా చేశారు. అయితే ఈ నోటు ద్వారా ఊదేటువంటి మద్యం టెస్ట్ చేశారు. దాంట్లోని పాజిటివ్ రాకపోవడంతో వెంటనే బ్లడ్ టెస్ట్ తీసుకొచ్చారు. బ్లడ్ టెస్ట్ అనేటువంటిది పూర్తిగా ల్యాబ్ లోని ఫ్యాబ్రికేట్ చేయొచ్చు మద్యంలో, బ్లడ్ లో మద్యం, ఎందుకంటే నోటుతో ఊదే దాంట్లోని మధ్య తిరగలేదని ఎప్పుడైతే నిరూపణ అయిందో దాని తర్వాత బ్లడ్ శాంపిల్స్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ టెస్ట్ చేసి బలవంతంగా నేను మద్యం సేవించాను, అందువల్ల నీ ప్రమాదం జరిగిందని డ్రైవర్ని ఒప్పుకోమని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి అయితే మాకు పాడంగి ఆసుపత్రి దగ్గర కనిపించింది. ఎవరైతే త్రినాథలో డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ తాలూకా కొడుకు కూడాను ధనంజయ్ కూడా బెదిరించారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు అయితే సాక్షి కూడా సేకరించింది. పూర్తిగా పోలీసుల అతివేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదాన్ని పూర్తిగా ఎదుటి వ్యక్తి పైన మద్యం సేవించి వచ్చి ఢీకొట్టాడు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దీనిపైన పోలీసులు ఏ విధమైనటువంటి కేసు నమోదు చేస్తారు, బాధితుడిని ఎట్లా ఇరికిస్తారు అనేటువంటిది బాధితులుగా చర్చనీయాంశమైంది. రాగానే మనిషిని లోపల ఇద్దరు మనిషిని బయటకి అలా డోర్ తీసుకుని రాగానే కప్పలు కూర్చారనమాట. ఈ వ్యాన్ మా నాన్న కనీసం వాళ్ళు ఏంటింది వాళ్ళు ఉండిపోండి అంతే. మీ నాన్న ఏం పేరు? తిరునగర్. మనిషికి ఏంటండి వచ్చేవాళ్ళు కూర్చారు. ధనంజయ్. అంటే ఇంకా వాళ్ళు ఏమో యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి ఇదేం లేదు, కానీ మీ వెహికల్ కూడా వెనక్కి వచ్చింది బాగా. క్లియర్ కనిపిస్తుంది. స్లో అయిపోయింది. స్లో అయిపోవడం వల్ల ల్యాండ్ వచ్చి రైట్ సైడ్ కొట్టాడు అనమాట. మా నాన్న ఇంకా లెఫ్ట్ ఇంకా తీద్దామన్నా కంటైనర్ ఉంది, ఇంకా కంటైనర్ ఉంటే ఇంకా తీయలేం కదా. పెట్టాను అది కూడా బాగా స్లో వచ్చింది వెహికల్. నాకు తెలిసి ఎవరు ఇద్దరు ఇది ఒక్కటి ఇచ్చేసి చాలు.
ఎందుకంటే ప్రూఫ్ అంటే తప్పే అస్సలు లేదు, చాలా స్లోగా వస్తుంది, లెఫ్ట్ లో వస్తుంది వెనక్కి ఇటు సైడ్ లాగారు. అయినా అక్కడ కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ ఉండడం వల్ల ఇంకా లాగవలసింది కానీ లాగలేదు. ఇవి కొట్టారు, ఇవన్నీ మనకు ప్రూఫ్లు లేవని మళ్ళీ మనం ఇలా అని సరిగ్గా కొట్టారని ప్రత్యక్ష సాక్షి మనోడు ఉన్నాడు కదా, సర్లేండి అది మనం పర్లేదు, అది ఎవిడెన్స్ లేదు. నేను వెళ్తాను, వాళ్ళు సాలూరు నుండి ఆరితోట సైడ్ వాళ్ళు వస్తాను. వచ్చిన తర్వాత ఏంటంటే దూరం చూసి బండి మాకు సైడ్ వచ్చేద్దాన్ని లెఫ్ట్ సైడ్ ఇస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్దామంటే లారీ ఉన్నది, లేకపోతే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. ఎందుకనమాట నేను వచ్చేటోడు వాడు స్ట్రైట్గా వచ్చి విద్యుత్తులను తెలిసి కొద్దిగా లెఫ్ట్గా వేసాను. ఎలాగైనా వచ్చి వాళ్ళ దూరం ఇలాగే ఇది కాయలకు వచ్చి గుద్దిశాడు. గుద్దిసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక అతను వచ్చి కొట్టిశాడు దీని మీద. ప్రమాదం జరిగిన సంఘటన నేను వెళ్ళగానే మా నాన్నని చూసి నేను ఏడగానే మా నాన్న ఈలోపు గవర్నమెంట్ కొట్టిన తర్వాత మా నాన్న నాకు చెప్పడంతో నేను వాళ్ళు అడగడంతో ఎందుకు కొట్టినారా అడగగా 5 పోలీసులు వచ్చి నాపై కూడా గోమైన బలంగా కొట్టారు. కొట్టిన తర్వాత నీకు లైఫ్ లేకుండా చేస్తామని కూడా హెచ్చరించారు. నన్ను బండిలో వస్తుంటే వాళ్ళు బండితో వచ్చి మమ్మల్ని గుద్దీశారు. గుద్దీసిన వెంటనే మాకు డ్రైవర్కి ఇలా టర్నింగ్ ఇలా కోసేసరికి వాళ్ళు గొబిక్ని దిగి బండిలో నున్నోడిని పడ కొట్టేశారు. ఎవరు కొట్టారండి? ఆ పోలీసులు అటు నుండి వచ్చే బండి ఉన్నవాళ్ళు వచ్చి కొట్టేశారు. బాగానే గోబల మీద గట్ట సొవ్వు మీద ఇది అంతా పడ కొట్టేశారు. ఇంక మమ్మల్ని దిగలేదు, పడ కొట్టేశారు.